బావా ఈసారి ఎలాగైనా నువ్వు గెలాలి బావా. నువ్వు ఎలాగైనా గెలిచి తీరాలి. నువ్వు గెలాలని నేను కోరుకుంటున్నాను బావా. అంతా మీ చేతుల్లోనే ఉంది బావా, మీరే అన్నీ చూసుకోవాలి మరి. నీ గెల బావా, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఇంకేటైతే బావా, వ్యాపారం ఎలా ఉంది? ఏదో అలా సాగిపోతుంది బావా. ఏం బావా అలా అంటున్నావు? ఏమైంది? ఏంటి బావా, పక్క ఊర్లందరూ వేరే దారి ఉన్నా సరే మన ఊరు దారిలోనే వెళ్తున్నారు అందరూ. దానికి ఏముంది బావా, నువ్వు చేస్తున్నది చేపల వ్యాపారమే కదా, ఏదో దొంగ వ్యాపారం చేయట్లేదు కదా. బాబుకు డౌట్ వచ్చిందంటే అది కాదు బాబా, అసలు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. బయట ఊళ్ళో మన ఊర్లో తిరిగితే రేపు పొద్దున ఆడపిల్లకి ఏదైనా దొంగతనం జరిగి ఎవరికి ఇబ్బంది? నువ్వే కదా ప్రెసిడెంట్, నీకే కదా అందరూ అడుగుతారు. అది నా బాధ. నీకే ఇబ్బంది కలగకుండా ఉండాలనేది నా కోరిక బాబా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అంటే బాబా, ఊళ్ళో మన ఊరు రాకుండా ఏదైనా భయంకరమైన కథలు వాళ్ళని మన ఊరు రాకుండా ఏదైనా ప్లాన్ చేద్దాం బాబా. అంతా దేవుడే చూసుకుంటాడు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు మీ ఊళ్ళో వేయకండి, జాగ్రత్తగా ఉండాలి. వీటితో పని అనట్లేదు, మనమే వేరే ప్లాన్ వేద్దాం. హలో ఎస్ రెడ్డి.